Good morning, everyone. In the last session, we understood Modigliani and Miller approach without taxes, right? మొత్తం 2 propositions discuss చేసాం. Shall we go for that once? Proposition 1, value of levered firm is equal to value of unlevered firm, and the value of the firm is, the formula is EBIT by KO. The KO is equal to KE of unlevered firm at equilibrium level. Am I right? అన్లీవర్డ్ ఫామ్ కేఈనే రెండు ఫామ్స్కి కేఓ అవుతుందని చెప్పి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అన్లీవర్డ్ ఫామ్కి లీవర్డ్ ఫామ్కి కేఓ అదే. వాట్ యూ సే? అండ్ ప్రపోజిషన్ 2లో లీవర్డ్ ఫామ్ కేఈ ఒకటే క్యాలిక్యులేట్ చేయాలి, రిమైనింగ్ అన్ని ఈజీగానే తెలుస్తాయని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఆఫ్ లీవర్డ్ ఫామ్ ఫార్ములా ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ? వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ మైనస్ వాల్యూ ఆఫ్ డెట్, ఆర్ షార్ట్కట్ ఫార్ములా కేఈ ఆఫ్ కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఎల్హెచ్ఎస్ ఐటమ్ చెప్పడానికి ఇష్టపడరు అసలు మీరు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్, కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ ప్లస్ కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ. రైట్? ఎస్ ఎస్, ఫైన్. Now the next year is Modigliani and Miller approach with the taxes. What is the theory? మీరు తప్ప మిగతా వాళ్ళందరూ నిలబడండి. అయిపోయిందండి, టైం అప్. టైం అప్. ఇప్పుడు చెప్పారు కదా హోల్ హార్టెడ్గా, వాళ్ళకి తెలిసి చెప్పిన వాళ్ళకి, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ నిలబడండి. ఓకే, నైస్. చెప్పండి, థియరీ నేమ్ ఏంటి? విత్ taxes. ఓకే, వెరీ నైస్ డియర్ స్టూడెంట్స్, సిట్ డౌన్. సో అకార్డింగ్ టు దిస్ థియరీ, firms are again classified into two types: levered firm, unlevered firm. బట్ ఈ థియరీలో లీవర్డ్ ఫర్మ్ వాల్యూ, అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ రెండు ఈక్వల్ ఉండవు. లీవర్డ్ ఫర్మ్ వాల్యూ అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ కన్నా కొంత ఎక్స్టెంట్ హైయర్గా ఉంటుంది. జనరలీ యూ నో దట్ వాల్యూ అంటే ఏంటి? ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంట్ చేస్తే వచ్చే వాల్యూ. am I right or wrong? ఎస్. సో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంట్ చేస్తే వచ్చే వాల్యూ మనకు ఫర్మ్ వాల్యూ. అలాంటి ఫర్మ్ వాల్యూ లీవర్డ్ ఫర్మ్కి ఎక్కువ ఉంటుంది, అన్లీవర్డ్ ఫర్మ్కి తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ విల్ బి మోర్ దాన్ వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ బికాస్ ఆఫ్ వాట్? ట్యాక్సెస్. ట్యాక్స్ అప్లికేషన్ తర్వాత. వై లైక్ దట్? ఎందుకు అలా ఉండొచ్చు అంటారు? ఎందుకు లీవర్డ్ ఫర్మ్ సమ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ని తీసుకోగలుగుతుంటారు? దట్ చెప్పండి, సంథింగ్. డెట్ లేదు కాబట్టి ఎవరికి ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ రాదు? ఏ ఫర్మ్కి? లీవర్డ్ ఫర్మ్కి రాదంటున్నావా? అన్లీవర్డ్ ఫర్మ్కి రాదు, లీవర్డ్ ఫర్మ్కి వస్తుంది. దానివల్ల దాని వాల్యూ హైయర్గా ఉంటుంది. ఏ ఫర్మ్ వాల్యూ? లీవర్డ్ ఫర్మ్. సేమ్ లీవర్డ్ ఫర్మ్ వాల్యూ హైయర్గా ఉంటుందంట, బికాస్ లీవర్డ్ ఫర్మ్లో డెట్ ఉంటుంది, డెట్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తాం, దానివల్ల ఏమొస్తుంది? ట్యాక్స్ సేవింగ్ వస్తుంది, అందుకు లీవర్డ్ ఫర్మ్ వాల్యూ హైయర్గా ఉంటుంది అంటుంది. విల్ యూ అగ్రీ విత్ దట్? ఎవడు తెలుసు? అదే కదా మీ ఒపీనియన్. యాక్చువల్లీ అదే రీజన్ అమ్మా. లీవర్డ్ ఫర్మ్ వాల్యూ అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ కన్నా ఎందుకు హైయర్గా ఉంటుందంటే, లీవర్డ్ ఫర్మ్లో డెట్ ఉంటుంది కదా, డెట్ మీద కంపెనీ ఏం పే చేస్తుంది? ఇంట్రెస్ట్ పే చేస్తుంది, అవునా కదా? ఆ ఇంట్రెస్ట్ మీద కంపెనీ ఇట్ కెన్ ఎంజాయ్ వాట్? ట్యాక్స్ సేవింగ్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఫార్ములా ఫర్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్? ఐ ఇంటూ ఐ ఇంటూ ఐ ఇంటూ ఐ ఇంటూ ఐ ఇంటూ 1 - t. గట్టిగా
గట్టిగా ఎవరు? హూ సెడ్ దట్? గట్టిగా చెప్పు. ఇంట్రెస్ట్ ఇంటూ ట్యాక్స్ రేట్ అంట. ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇంట్రెస్ట్ ఇంటూ ట్యాక్స్ రేట్ అంట. I into 1 - 2 కాదంట. మరి I into 1 - 2 అంటే ఏంటమ్మా? యోర్సెల్ఫ్. I into 1 - 2 అంటే తెలీదు. He is much focused on tax saving on interest into tax rate. Tax saving on any expenditure is equal to expenditure into tax rate అని చెప్పారు, గుర్తుందా? మీరు ఎందుకు I into 1 - 3 చెప్పారంటే మీకు ఆ ఫార్ములానే గుర్తుంది, కేడీ ఫార్ములా. I into 1 - 3 బై నెట్ ప్రాసెస్ ఆర్ మార్కెట్ ప్రైస్. ఆ ఫార్ములాలో I into 1 - 3 ఫిక్స్ చేసుకున్నారు. Let me tell you one important point, dear students. I into 1 - 3 is not the formula for tax saving on interest. That is the formula for interest after deducting tax saving. I into 1 - 3 అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆఫ్టర్ డిడక్టింగ్ ట్యాక్స్ సేవింగ్. మరి ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్ ఫార్ములా, యాక్చువల్లీ దట్ ఫార్ములా ఇస్ I into 1 - 3. ఇంకోసారి మళ్ళీ దీని విషయంలో తేడా రాకూడదు, చూసుకోండి. I into 1 - 3, I into 1 means I into T. Yeah, tell me, what is I? Interest. This is a cost, right? What is I into T? చెప్పాలి, సింపుల్గా కాదు, పూర్తిగా చెప్పు. అదిగో ట్యాక్స్ సేవింగ్ అని గాలి కుదిలేస్తావు. ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఫండ్ ఇందిరా సారా? ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్. ఈరోజు కొంచెం పేషెన్స్ తక్కువగా ఉందమ్మా, ఫోకస్ చేసి చెప్పండి. ట్యాక్స్ సేవింగ్ ఆన్, ఇదేంటి ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది? బెనిఫిటా కాస్టా? బెనిఫిటా? అది బెనిఫిట్. షూరా? క్యాష్ ఇన్ఫ్లోనా క్యాష్ అవుట్ఫ్లోనా? బెనిఫిట్ అనేది క్యాష్ ఇన్ఫ్లోనా క్యాష్ అవుట్లోనా? ఇన్ఫ్లో, ఎస్. కాస్ట్లోంచి బెనిఫిట్ లెస్ చేసి నెట్ కాస్ట్ కన్సిడర్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తాం, అవునా కదా? ఏది? కేడీ ఫార్మ్. ఇప్పుడు నేను అడిగింది ఏంటి? ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్. నౌ టెల్ మీ ద ఫార్ములా. ఇంట్రెస్ట్ ఇంటూ ట్యాక్స్ రేట్, దట్స్ ఇట్, సింపుల్. రైట్ ఆర్ రాంగ్? ఈ సేవింగ్ అనేది మనకి ఎక్కడ మాత్రమే దొరుకుతుంది? ఏ ఫామ్లో మాత్రమే ఇలాంటి ట్యాక్స్ సేవింగ్ మీకు వస్తుంది? లీవర్డ్ ఫామ్. సో లీవర్డ్ ఫామ్ కెన్ గెట్ సమ్ ఎక్స్ట్రా క్యాష్ ఇన్ ఫ్లో బికాస్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్. అలాంటి ట్యాక్స్ సేవింగ్ అన్లీవర్డ్ ఫామ్లో ఉండదు, బికాస్ అన్లీవర్డ్ ఫామ్ ఈస్ యూజింగ్ ఓన్లీ ఈక్విటీ. ఆన్ ఈక్విటీ ఎవ్రీ ఫామ్ విల్ పే వాట్? ఈక్విటీ డివిడెండ్. Equity dividend is not a tax deductible expenditure. That means no section is allowing dividend as one of the expenditure before paying tax. అంటే ట్యాక్స్ పే చేయక ముందు డివిడెండ్ని డిడక్ట్ చేయొచ్చు అని ఏదైనా ఒక ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ చెప్తుందా? వాట్ ఈస్ ద ఛార్జింగ్ సెక్షన్? PCBP సెక్షన్ 28. ఫ్రమ్ 28 to 40 సిరీస్, 43 43 సెక్షన్స్ వరకు మధ్యలో ఏదైనా ఒక్క సెక్షన్ ఈక్విటీ డివిడెండ్ కానీ ప్రిఫరెన్స్ డివిడెండ్ కానీ అలౌడ్ ఎక్స్పెండిచర్ అని చెప్పిందా? నో, బికాస్ దోస్ ఆర్ అప్రాప్రియేషన్స్. అంటే ట్యాక్స్ పే చేసిన తర్వాతే వాటిని పేమెంట్ చేస్తాం. అంటే దానివల్ల ఏముండదు మనకి? ట్యాక్స్ సేవింగ్ అనేది ఉండదు. ట్యాక్స్ సేవింగ్ ఓన్లీ దేనివల్లే ఉంటుంది? ఇంట్రెస్ట్ వల్ల మాత్రమే ఉంటుంది. వినిపిస్తుందా? సో యూ కెనాట్ ఎంజాయ్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ ప్రిఫరెన్స్ డివిడెండ్, యూ కెనాట్ ఎంజాయ్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఈక్విటీ డివిడెండ్. అంటే ట్యాక్స్ సేవింగ్ అనేది ఏ ఫామ్కి ఉండదు, ఇంకా అన్లీవర్డ్ ఫామ్కి ఉండదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ పేయింగ్ వాట్? ఇంట్రెస్ట్. ఆర్ యూ గెటింగ్ డియర్ స్టూడెంట్స్? సో మొత్తం ఈక్విటీ యూస్ చేస్తే పే చేసే డివిడెండ్ వల్ల సేవింగ్ ఉండదు, కానీ డెట్ అండ్ ఈక్విటీ యూస్ చేసిన ఫామ్లో డెట్ మీద పే చేసే ఇంట్రెస్ట్కి ఫామ్ ట్యాక్స్ సేవింగ్ ఎంజాయ్ చేయగలదు. అందుకోసమే లీవర్డ్ ఫామ్ వాల్యూ అన్లీవర్డ్ ఫామ్ వాల్యూ కన్నా హైయర్గా ఉంటుంది. నౌ టెల్ మీ డియర్ స్టూడెంట్స్, అండర్ M&M approach without taxes, value of levered firm is equal to value of unlevered firm, greater? Congratulations, stand up all of you. I said stand up all of you. I'm a typical man, dear students. నేను థియరీ పేరు ఏం చెప్పానో కూడా మీరు వినలేదు, వినిపిస్తుందా? ద హోల్ క్లాస్ యాక్చువల్లీ ఏమన్నాను చెప్పండి? మోడిగ్లియాని అండ్ మిల్లర్ అప్రోచ్ వితౌట్ ట్యాక్సెస్ అన్నాను. మీరు వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ కన్నా హైయర్గా ఉందని అన్నారు, అవునా? ఇదిగో చూడు ఒకసారి థియరీ పేరు ఏంటి? థియరీ పేరు వితౌట్ ట్యాక్సెస్. ఫార్ములా ఏం రాసాను చూడు. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్. దట్ మీన్స్ ఆల్రెడీ నువ్వు ఆన్సర్ డిసైడ్ అయిపోతావు, క్వశ్చన్ అకార్డింగ్లీ నేను అడగాలంటావు, అంతేనా? హలో, ఆర్ యూ ష్యూర్? యా, కూర్చోండి.
కాలం గుర్తుండాలి ఇది మాత్రం. చెప్పండి. M&M approach without taxes లో వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్, వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ బోత్ ఆర్. M&M with taxes, value of levered firm will be greater than value of unlevered firm because of the tax saving benefit which is being enjoyed by levered firm only. Right or wrong? Yes, thank you. Can I write formula? First, I'll write the formula for value of unlevered firm. Value of unlevered firm is equal to, actually value of unlevered firm formula ఇది EBIT into 1 minus tax rate by KO. EBIT into 1 minus tax rate by KO. సి అన్లీవర్డ్ ఫామ్ కి డెట్ ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండదు, కాబట్టి ఈబీఐటీనే ఈబీటీ అవుతుందంటారు. ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్ నిల్ ఈబీటీ, రైట్? ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై అన్లీవర్డ్ ఫామ్ కి కేఓ అన్న కేఈ అన్న రెండు ఒకటే, అంటే ఈఏ ఈఎస్హెచ్ డివైడెడ్ బై కేఈ. అప్పుడు ఏమొస్తుంది? వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది నిజానికి, అవునా కదా? ఏ ఫామ్ కి వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది? అన్లీవర్డ్ ఫామ్ కి. అన్లీవర్డ్ ఫామ్ కి వాల్యూ ఆఫ్ ఈక్విటీనే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటాను. ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఎందుకంటే అన్లీవర్డ్ ఫామ్లో ఇంకో సోర్స్ ఉండదు కాబట్టి ఈక్విటీ వాల్యూనే ఫర్మ్ వాల్యూ. అమ్మ రైట్ ఆర్ రాంగ్? అంటే ఫార్ములా ఇక్కడ ఈబీఐటీ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ బై కేఓ అన్న, ఈఏ ఈఎస్హెచ్ బై కేఈ అన్న, బోత్ ఆర్ వాట్? సేమ్. అంటే ఇక్కడ నేను ఈ ఫార్ములా ప్లేస్ ఇంకోటి కూడా ఏం రాయొచ్చు? ఈఏ ఈఎస్హెచ్ డివైడెడ్ బై కేఓ అంటే కేఈ అని రాస్తాను నేను. యాక్చువల్గా కేఈ అంటే కొంచెం బెటర్గా ఉండాలి కదా, వాట్ యూ సే? అప్పుడు కేఈ వేస్తే వచ్చేది ఏంటి? వాల్యూ ఆఫ్ ఈక్విటీ. అదే ఏమవుతుంది? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అవుతుంది, unlevered firm అవుతుంది. Now tell me what is the formula for value of unlevered firm? EBIT into 1 minus tax rate by KO, or else I can write EA ESH by KE. Okay. Now value of levered firm. Value of levered firm will be more than value of unlevered firm. Formula ఏంటంటే value of unlevered firm ప్లస్ సమ్ ఎక్స్ట్రా వాల్యూ. ఏదో చెప్పారు ఎక్స్ట్రా వాల్యూ, చెప్పండి. సమ్ ఎక్స్ట్రా వాల్యూ, ఇది వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్. దానికన్నా ఎక్సెస్ వాల్యూ ఏదో వస్తుంది. దేనివల్ల ఎక్సెస్ వాల్యూ వస్తుందో చెప్పారు కదా? డెట్ వాల్యూ ఆఫ్ డెట్ రాయకూడదు. మీరు ఏది చెప్పారో అదే చెప్పండి నాకు. నాకు ఏ రీజన్ చెప్పారో అదే చెప్పండి. ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్. ఎస్, ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది కంపెనీకి ఎక్స్ట్రా వాల్యూ. కాబట్టి ఏం రాయమంటావు ఇక్కడ? ఐ ఇంటూ టీ, ఐ ఇంటూ టీ అని రాశాను. ఓకే, ఇంతవరకు సాటిస్ఫైడ్. ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్. క్వశ్చన్, ఐ ఇంటూ టీ ఇస్ అ ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్ ఓన్లీ వన్ టైం వస్తుందా? ఇది రాసింది 1 ఇయర్ బెనిఫిట్, 1 ఇయర్ ఇంట్రెస్ట్ పే చేశారు వచ్చే ట్యాక్స్ సేవింగ్. మీరు దాన్ని అడిషనల్ వాల్యూ అంటున్నారు. నేను కాదంటాను, ఎందుకంటే ఇది ఓన్లీ ఏ ఇయర్ మాత్రం వస్తుంది? 1 ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ వస్తుంది. కానీ ఇలా ఎన్ని ఇయర్స్ వస్తుంది? ఫర్మ్ ఉన్నంత వరకు, డెట్ ఉన్నంత వరకు. నేను పర్పెచువల్ డెట్ అంటాను, ఫర్మ్ కూడా పర్పెచువల్ ఇయర్స్ ఉంటుంది అంటాను. పర్పెచువల్ అంటే ఫర్ ఎవర్, అంటే ఫర్ ఎవర్ ఈ బెనిఫిట్ వస్తుంది, అవునా కాదా? సో ఫర్ ఎవర్ వస్తున్న బెనిఫిట్ని నేను అన్ని బెనిఫిట్స్ని తీసుకోవాలి కదా. 1 ఇయర్ బెనిఫిట్ తీసుకోవడం కరెక్ట్ కాదుగా. వాట్ యూ సే? అంటే అన్ని ఇయర్స్ బెనిఫిట్ని నేను ఏం చేయాలి? ఈ బెనిఫిట్ పాస్ట్లో వచ్చే బెనిఫిటా, ఫ్యూచర్లో వచ్చే బెనిఫిటా? ఎన్ని ఇయర్స్? ఇన్ఫినిట్ పీరియడ్ వరకు వస్తున్న ఫ్యూచర్ బెనిఫిట్స్ని ఎక్కడ కన్వర్ట్ చేయాలి? ప్రెసెంట్ వాల్యూ. ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేసాక వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ వచ్చేది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది ఫర్మ్? ఫ్యూచర్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఇది ఒక అడిషనల్ క్యాష్ ఫ్లో, అంటే ఇన్ఫినిట్ పీరియడ్ వరకు వస్తున్న ఈ అడిషనల్ క్యాష్ ఇన్ఫ్లోని ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచువల్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్, అంటే ఇండెఫినెట్ పీరియడ్ వరకు వస్తున్న ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్ని ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేస్తే ఎక్స్ట్రా వాల్యూ లీవర్డ్ ఫర్మ్కి యాడ్ అవుతుంది. మరి ఇప్పుడు రాసిన ఈ ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్ పర్పెచువల్ ఇయర్స్ ట్యాక్స్ సేవింగ్ ఓన్లీ 1 ఇయర్ రాసావా? 1 ఇయర్. పర్పెచువల్ ఇయర్స్ కావాలంటే ఇప్పుడు ఈ వాల్యూస్, ఇలాంటి వాల్యూస్ పర్పెచువల్ ఇయర్స్ వస్తాయి, వాటిని ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. ఫార్ములా చెప్పు. పర్పెచువల్ ఇయర్స్ వరకు క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తే వాటిని ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేయడానికి ఫార్ములా చెప్పని అడిగాను. అంతే, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచుటీ అప్లికేషన్. గుర్తుందా? టైం వాల్యూ ఆఫ్ మనీ, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచుటీ. ఈ ట్యాక్స్ సేవింగ్ గ్రోయింగా కాన్స్టెంటా? ట్యాక్స్ సేవింగ్ అండ్ ఇంట్రెస్ట్
కాన్స్టెంట్ నెంబర్ అంటే క్యాష్ ఇన్ఫ్లో కాన్స్టెంటా గ్రోయింగ్? కాన్స్టెంట్ క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తున్నప్పుడు ప్రెసెంట్ వాల్యూ పర్పెచుటీ ఫార్ములా ఏంటి? C/R. ఇక్కడ C ఏంటి? క్యాష్ ఇన్ఫ్లో. మే నో ద టర్మ్ C. క్యాష్ ఇన్ఫ్లో ఏంటి ఇక్కడ? I ఇంటూ టీ. I ఇంటూ టీఏగా డివైడెడ్ బై ఏం వేయాలి? R అంటే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రేట్. డెట్ మీద ఎక్స్పెక్ట్ చేసే రేట్ ఏంటి? ఇంట్రెస్ట్ రేటే కదా, కేడిఏ కదా. వాట్ యూ సే? హలో, ఇప్పుడు ఇక్కడ నేను మోడిఫై చేస్తాను. I ఇంటూ టీ ఉంది కదా, I ఇంటూ టీ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎలా వస్తుంది? డెట్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ వేస్తే ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది, అవునా కదా? హలో, కేడి అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేట్. ఎక్కడ ఈ కాంటెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్, ఓకేనా? కేడి అంటే డెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ రేట్. హోప్ యూ గాట్ ఇట్. బిఫోర్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ రేట్ అంటే డెట్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ వేస్తే ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ అమౌంట్. ట్యాక్స్ సేవింగ్ కావాలంటే ఏం చేయాలి? ఇంటూ టీ. మీరు ఇందాక రాసిన I ఇంటూ టీనే రాశాను, కానీ ఐని ఏమని రాశాను? డెట్ ఇంటూ కేడి అని రాశాను. అంటే ఇప్పుడు ఈ న్యూమరేటర్ మొత్తం క్యాష్ ఇన్ఫ్లోనా? ఏంటా క్యాష్ ఇన్ఫ్లో? ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్. ఏంటది? ఫార్ములా I ఇంటూ టీ. ఆ I అంటే ఏంటి? డెట్ ఇంటూ కేడి, రైట్? ఇప్పుడు ఇందులో ఏదైనా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యేమో చూడు. కేడి క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఫార్ములా ఏం మిగిలింది? డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఫార్ములాలో మిగిలేదు అదొక్కటే. మీరు బట్టి కొట్టాల్సి కూడా అదొకటే. డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఇప్పుడు యూసే వేరే క్వశ్చన్ లేదు, ఇంకా సెకండ్ డిస్కషన్ ఉండకూడదు. చెప్పండి ఇప్పుడు. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫార్మ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫార్మ్ ప్లస్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఆ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్ చూడగానే ఏం గుర్తు రావాలి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచువల్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్. అది మొత్తం సింప్లిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిన టర్మ్ ఇది. వినిపిస్తున్నా? అయితే మనం అదంతా ఎక్స్ప్లెనేషన్ వాల్యుయేషన్ చేసేవాడికి ఇవ్వక్కర్లేదు. ఫార్ములా రాస్తే ఆన్సర్ వస్తుంది. ఏమంటారు? ఎస్. నౌ టెల్ మీ, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫార్మ్? EBIT into 1 minus tax rate by KO or EAESH by KE. Value of levered firm? Value of unlevered firm plus debt into tax rate. That's it. Okay. The proposition 1 number. Next proposition 2. సేమ్ మొన్న అనలైజ్ చేసాం, అలాగే చేయాలి. మొదలు పెడదాం. ప్రతి ఫామ్కి ఎన్ని పారామీటర్స్ ఉంటాయి? 6. వాల్యూ పారామీటర్స్ 3, కాస్ట్ పారామీటర్స్, అవునా కాదు? వాల్యూ ది ఫామ్, వాల్యూ ఆఫ్ డెట్, వాల్యూ ఆఫ్ ఈక్విటీ, KE, KD, KO, అంతేనా? లెట్ మీ స్టార్ట్ విత్ అన్లీవర్డ్ ఫామ్. ఇది విత్ ట్యాక్సెస్ కదా, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఓకే. వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ ఫార్ములా. ఓకే, మీ ముందు వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ ఫార్ములా. I'm talking about unlevered form only. Okay, unlevered form no. Value of unlevered form EBIT into 1 minus tax rate by KO or EAESH by KE. Value of debt. Andar cheppali. I'm talking about which form? Unlevered form. Value of debt is 0. Value of equity. Value of unlevered form. Value of form hai value of equity. What do you say? Only repeat just some. Value of unlevered form. EBIT into 1 minus tax rate by KO or EAESH by KE. Value of debt 0. Value of equity. Value of unlevered firm. Yes. KD 0. Unlevered firm kada. Not applicable na. Okay, 0. KE. చెప్పారా కొంతమంది చెప్పారు ఆల్రెడీ. KE గివెన్ ఇవ్వాలి కదా వాడు. అది ఇవ్వకపోతే నాకు సమ్ ఎట్లా అవుతుంది? అన్లీవర్డ్ ఫామ్కి గుర్తుపెట్టేసుకోండి.
మోడిగ్లియాని అండ్ మిల్లర్ అప్రోచ్లో అది విత్ అవ్వచ్చు, వితౌట్ ట్యాక్స్ అవ్వచ్చు. అన్లీవర్డ్ ఫామ్ కేఈ కంపల్సరీగా వాడే ఇచ్చారు. ఏ ఫామ్ కేఈ అది లేకపోతే అసలు సమ్మె కదలదు. ఓకేనా? ఎస్. నౌ కేడి 0 అన్నారు. కేఈ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ గివెన్. కేఓ కేఈ అన్లీవర్డ్ ఫామ్ కేఈని ఏమవుతుంది? కేఓ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తాం మొత్తం అన్లీవర్డ్ ఫామ్. వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ EB8 into 1 minus tax rate by KO or EAESH by KE. Value of debt 0. Value of equity, value of unlevered form. KD 0. KE given. KO KE. Unlevered form or levered form gotu. Value of levered form. Value of unlevered form plus debt into tax rate. Yes, ఏంటది? Value of levered form. I'm talking about levered form, right? Levered form anana. Okay, value of levered form, value of unlevered form plus debt into tax rate. Value of debt, yeah, smart, given. ఇవ్వాలిగా వాడు. Value of equity. Value of equity. Value of equity. Value of, yeah, value of levered form minus value of debt. అర్థమవుతుందా? లీవర్డ్ ఫామ్ వాల్యూని డెట్ వాల్యూ లెస్ చేయాలి. లీవర్డ్ ఫామ్లో ఉన్నావు. లీవర్డ్ ఫామ్లో ఈక్విటీ వాల్యూ ఫామ్ వాల్యూ రెండు ఒకటేనా? కాదు. ఎందుకంటే ఫామ్ వాల్యూలో చైన్ డిడక్ట్ చేస్తే ఈక్విటీ వాల్యూ వస్తుంది, డెట్ వాల్యూ. అన్లీవర్డ్ ఫామ్లో డెట్ ఉండదు కాబట్టి రెండు ఒకటే. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తాం. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్, వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ ప్లస్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. వాల్యూ ఆఫ్ డెట్ గివెన్. వాల్యూ ఆఫ్ ఈక్విటీ, వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ మైనస్ వాల్యూ ఆఫ్ డెట్. ఓకే. కేడి యా గివెన్. ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి వాడు, అవునా కదా? కేఈ కాదు. అన్నిసార్లు గివెన్ గివెన్ అంటే కుదరదు. లీవర్డ్ ఫామ్ కేఈ, లీవర్డ్ ఫామ్ కేఈ మీరే క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? లీవర్డ్ ఫామ్ కేఈ ఎప్పుడు లీవర్డ్ ఫామ్ కేఈ కంపల్సరీగా మీరే క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ యూ గెటింగ్? ఇవ్వడు. కేఓ ఆఫ్ లీవర్డ్ ఫామ్, అది లీవర్డ్ ఫామ్ కదా. లీవర్డ్ ఫామ్ కేఓ కేఈ ఈక్వల్ కాదు కదా. కేఓ ఆఫ్ లీవర్డ్ ఫామ్ ఇంతకుముందు తీసుకున్నట్టు తీసుకుందాం అనుకుంటున్నారు మీరు. ఎలా అంటే అన్లీవర్డ్ ఫామ్ కేఓనే లీవర్డ్ ఫామ్ కేఓ అని అనిపిస్తుంది. ఏ థియరీలో అది? M&M వితౌట్ ట్యాక్సెస్లో రెండు ఫామ్స్కి కేఓ సేమ్. ఎందుకు? రెండు ఫామ్ వాల్యూస్ సేమ్ కాబట్టి. ఇక్కడ రెండు సేమా కాబట్టి రెండు ఫామ్ వాల్యూస్ ఈక్వల్ కాదు కాబట్టి కేఓ కూడా సేమ్ కాదు. అంటే ఈ థియరీలో మనం కేఈ ఆఫ్ లీవర్డ్ ఫామ్ క్యాలిక్యులేట్ చేయాలి, కేఓ ఆఫ్ లీవర్డ్ ఫామ్ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను. లీవర్డ్ ఫామ్, వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్, వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ ప్లస్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. వాల్యూ ఆఫ్ డెట్ గివెన్. వాల్యూ ఆఫ్ ఈక్విటీ, వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ మైనస్ వాల్యూ ఆఫ్ డెట్. కేడి గివెన్. కేఈ క్యాలిక్యులేటెడ్. కేఓ ఎందుకంటే కేఈ ఆబ్వియస్గా లీవర్డ్ ఫామ్ కేఈ ఆల్వేస్ సమ్లో నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంతే. నేను ఇందాక ఒకటి చెప్పాను, గుర్తుపెట్టేసుకోండి. M&M ట్యాక్సెస్ థియరీలో విత్ అయినా వితౌట్ అయినా అన్లీవర్డ్ ఫామ్ కేఈ వాడు ఇవ్వకపోతే ఎగ్జామినేషన్ హాల్ నుంచి వదిలేసి వచ్చేసింది. వినిపిస్తుందా? ఏంటది? అన్లీవర్డ్ ఫామ్కి కేఈ ఇవ్వకపోతే ఖచ్చితంగా వాడే ఇవ్వాలి కేఈ. కానీ లీవర్డ్ ఫామ్ కేఈ ఎప్పుడు కూడా వాడేవాడు మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఇస్ ఇట్ క్లియర్? లీవర్డ్ ఫామ్ కేఈ వాడు మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. అది ఏ థియరీలో అయినా కేఈ మీరే క్యాలిక్యులేట్ చేయాలి. ఏ ఫామ్కి? లీవర్డ్ ఫామ్. అయితే రెండు థియరీస్లోనూ కామన్ ఫీచర్ ఏంటంటే కేఈ కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేయాలి లీవర్డ్ ఫామ్కి. మరి కేఓ గురించి డిస్కషన్. వితౌట్ ట్యాక్సెస్ థియరీలో అయితే రెండు ఫామ్స్కి కేఓ సేమ్ కాబట్టి యాస్టెస్ తీసుకుంటాం. కానీ విత్ ట్యాక్సెస్ థియరీలో రెండు ఫామ్స్కి కేఓ ఈక్వల్ కాదు, ఎందుకంటే రెండు ఫామ్ వాల్యూస్ ఈక్వల్ కాదు. కాబట్టి లీవర్డ్ ఫామ్ కేఓ కూడా మీరే క్యాలిక్యులేట్ చేయాలి. సో సింపుల్గా ప్రపోజిషన్ 2లో లీవర్డ్ ఫామ్కి కేఈ కేఓ రెండు మనమే క్యాలిక్యులేట్ చేయాలి. వినిపిస్తుందా? వై సార్ ఎందుకు కేఓ క్యాలిక్యులేట్ చేయాలి? నేను కేఈ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ తీసేసుకుంటాను. అది ఎలా తీసుకున్నాను? కేఓ అన్లీవర్డ్ ఫామ్కి అదే కేఓ తీసుకుంటాను. తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ రెండు ఫామ్ వాల్యూస్ ఈక్వల్ కాదు కాబట్టి. హోప్ యూ గాట్ ఇట్ రైట్? హలో, అంటే ప్రపోజిషన్ 2లో మనం ఏం చేయాలి? కేఈ ఆఫ్ లీవర్డ్ ఫామ్, కేఓ ఆఫ్ లీవర్డ్ ఫామ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ
levered firm. We calculated here. Formula KO of unlevered firm plus KO of unlevered firm minus KD into debt by equity into 1 minus tax rate. Sorry, formula చెప్పేసాను ఫస్ట్ మీకు. సరే, షార్ట్ ఫార్మ్ ముందు రాసేస్తాం. ఏంటి ఫార్ములా? KO of unlevered firm plus KO of unlevered firm minus KD into debt by equity into 1 minus tax rate. ఇంతకుముందు ఫార్ములానే, కాకపోతే ఏం రాశాను? 1 minus tax rate అప్లై చేస్తాను. ఆర్ ఇది మీకు రెగ్యులర్గా తెలిసిన ఫార్ములా ఏంటిది? KE of levered firm is equal to, know the regular formula, tell me the formula. EA ESH divided by value of the firm, right? Value of the firm. KE. Already KE, you are writing KE again here, right? Are you calculating KE of levered firm? Yes, formula into EA ESH by value of firm value రాయకూడదురా, ఓకేనా? అన్రిలేటెడ్ అవుతాయి కదా టర్మ్స్. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇస్ ద ప్రాఫిట్ ఆఫ్ హూమ్? ఈక్విటీ షేర్ హోల్డర్. దెన్ రైట్ ద ఈక్విటీ వాల్యూ ఇన్ ద డినామినేటర్. అదే EBIT రాసాను. EBIT ఇస్ ద ప్రాఫిట్ విచ్ బిలాంగ్స్ టు డెట్ అండ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. వై? EBITలో ఇంట్రెస్ట్ ఉంటుంది, EBITలోనే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రాఫిట్ ఉంటుంది. వాళ్ళిద్దరు ప్రాఫిట్ రాసినప్పుడు డినామినేటర్లో ఏం రాయాలి? వాళ్ళిద్దరు వాల్యూ రాయాలి. అప్పుడు వచ్చేది KO. అర్థమవుతుందా? క్లియర్? ఇక్కడ నేను రాసింది ఏంటి? KE అన్నప్పుడు ఏం రాయాలి? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రావాలంటే వాళ్ళ ప్రాఫిట్ న్యూమరేటర్లో రాయాలి, వాళ్ళ వాల్యూ డినామినేటర్లో రాయాలి. వినిపిస్తుందా? ఎవరిది? ఈక్విటీ షేర్ హోల్డర్. ఓకే, ఐదర్ బట్టి అయినా స్ట్రాంగ్గా కొట్టండి, లేదంటే లాజికల్గా అయినా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఒక టర్మ్ క్యాలిక్యులేట్ చేయాలన్నాను. ఏంటది? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ KO ఆఫ్ విచ్ ఫర్మ్? లీవర్డ్ ఫర్మ్. ఎందుకంటే అన్లీవర్డ్ ఫర్మ్ మనకు ఆల్రెడీ తెలుసు, అవునా కదా? లీవర్డ్ ఫర్మ్ KO ఏంటి? KE ఆఫ్ విచ్ ఫర్మ్? లీవర్డ్ ఫర్మ్. KO ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటేనమ్మా, EBIT ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ బై వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్. ఇది ఫార్ములా. ఓకే, ఏంటప్పుడు ఫార్ములా? వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్. ఓకే, అలాగే లీవర్డ్ ఫార్మ్లో ఇక్కడ డినామినేటర్లో వాల్యూ ఆఫ్ ఈక్విటీ అని రాసాం కదా. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఏంటి? వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ విచ్ ఫర్మ్? లీవర్డ్ ఫర్మ్ is not equal to value of levered firm. Am I right? It's not equal to value of levered firm. It's equal to value of levered firm minus value of debt. Debt value less చేస్తేనే కదా ఈక్విటీ వాల్యూ వచ్చేది. వాల్యూ ఆఫ్ levered firm minus value of levered firm minus value of debt. This is what? Value of equity of. Okay, this understood. Modigliani and Miller approach. Taxes. Copy sheet. Good morning all of you dear students. Look at 19th problem. Modigliani and Miller approach. The following information is available regarding the Midair Enterprises. Open chesara sum. Midair Enterprise concerned data ichchadu. Midair currently has no debt. It is an all equity company.
కంపెనీలో డెట్ లేదంట, ఆల్ ఈక్విటీ కంపెనీ. ఆల్ ఈక్విటీ కంపెనీ అంటే ఏంటి? అన్లీవర్డ్ ఫర్మ్. ఎక్స్పెక్టెడ్ EBIT is 24 lakhs. EBIT 24 lakhs. EBIT is not expected to increase overnight. So mid-year is in a no growth situation. So EBIT change అవుతుంది అంటున్నాడు. Constant EBIT. Mid-year pays out all of its income as dividends. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎర్నింగ్స్ మొత్తం డివిడెండ్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్నాడు. ఇఫ్ mid-year begins to use debt, it can borrow at the rate KD is equal to 8%. Mid-year డెట్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తే 8% రేట్ దగ్గర బారో చేయగలదని చెప్తున్నాడు. ఇట్ క్యాన్ బారో అట్ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దిస్ బారోయింగ్ రేట్ ఇస్ కాన్స్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ డెట్ యూస్. ఈ ఇంట్రెస్ట్ రేట్ ఎంత డెట్ బారో చేసినా కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. ఓకే. ఎనీ మనీ రైజ్డ్ బై సెల్లింగ్ డెట్ వుడ్ బి యూస్ టు రిటైర్ కామన్ స్టాక్. ఏదైనా డెట్ని యూస్ చేస్తే, ఇష్యూ చేస్తే వచ్చిన ప్రాసెస్తో దేన్ని నేను రీపేమెంట్ చేస్తానంట? ఈక్విటీ. కామన్ స్టాక్ అంటే ఏంటి? Equity share capital. Do you know that the common stock means equity share capital? Common stock అంటే equity share capital అమ్మా. ఓకేనా? కామన్ స్టాక్ని రిటైర్ అంటే మీనింగ్ బైబ్యాక్ చేస్తానని చెప్తున్నాడు. సో మిడ్-ఇయర్ అసెట్స్ వుడ్ రిమైన్ కాన్స్టెంట్. దానివల్ల అసెట్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయని చెప్పాడు. ఇది మన అజంప్షన్. మనం ఆల్రెడీ బిగినింగ్లో మాట్లాడుకున్న అజంప్షన్. అన్ని థీరీస్కి కామన్ అజంప్షన్ అని చెప్పాను, గుర్తుందా? డెట్ ఇష్యూ చేస్తే ఈక్విటీ బైబ్యాక్ చేస్తాను, ఈక్విటీ ఇష్యూ చేస్తే డెట్ రీపేమెంట్ చేస్తానని చెప్పాను, గుర్తుందా? ఎస్. ద రిస్క్ ఆఫ్ మిడ్-ఇయర్ అసెట్స్ and thus its EBIT is such that its shareholders requires a return of KE is equal to 12% if no debt is used. Debt యూస్ చేయకపోతే KE పర్సెంటేజ్ చెప్తున్నాడు. అంటే ఏ ఫర్మ్ KE చెప్తున్నాడు మీకు? అన్లీవర్డ్ ఫర్మ్. పొరపాటును కూడా లీవర్డ్ ఫర్మ్ KE వాడేవాడు. ఓకేనా? అన్లీవర్డ్ ఫర్మ్ KE మనకు తెలుసు కాబట్టి KO ఎంత అన్లీవర్డ్ ఫర్మ్కి? 12%. KEనే KO అని చెప్పాను, గుర్తుందా? యా. యూజింగ్ మోడల్ వితౌట్ కార్పొరేట్ ట్యాక్సెస్. అబ్జర్వ్ ఇట్, ఐడెంటిఫై ఇట్, అండర్లైన్ ఇట్. ఏంటిది? Without taxes. This is without taxes theory. And assuming a debt of 1 crore, 100 lakhs debt undanta, you are required to determine the firm's total market value. డెట్ ని అజ్యూమ్ చేసుకోమంటున్నాడు అంటే వాడు ఏ ఫర్మ్ అనుకోమంటున్నాడు? లీవర్డ్ ఫర్మ్ అనుకోమంటున్నాడు. అంటే ఇప్పటిదాకా ఆల్ ఈక్విటీ అన్లీవర్డ్ ఫర్మ్. ఇప్పుడు ఎప్పుడైతే డెట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పుడు ఫర్మ్ ఏమైపోతుంది? ఫర్మ్ ఏమవుతుంది? లీవర్డ్ ఫర్మ్ అవుతుంది. లీవర్డ్ ఫర్మ్కి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? టోటల్ మార్కెట్ వాల్యూ, firm's value of equity. A firm value of equity. Levered firm value of equity. Firm's leverage cost of equity. A firm cost of equity. Levered firm cost of equity. Problem number? Yes. Now tell me, everyone. Value of levered firm is equal to value of unlevered firm, right? That is equal to formula into EBIT by KO, where KO is equal to KE of unlevered firm. ఎంత? 12%. Therefore, value of levered firm is equal to వితౌట్ ట్యాక్సెస్ అన్నాడు కాబట్టి ఇదే కదా మీనింగ్. రెండు ఫర్మ్ వాల్యూస్ ఈక్వలా కాదా? ఎస్. ఈబిఐటి ఎంత? 24 lakhs డివైడెడ్ బై ఫార్ములా గుర్తుందా? ఈబిఐటి బై కేఓ. కేఓ ఎంత? 12%. వాల్యూ చెప్పు. 2 crore. ఏంటిది? వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్. ఓకే. తర్వాత ఏం అడిగాడు?
వాల్యూ ఆఫ్ ఈక్విటీ అడిగాడు. ఏ ఫర్మ్కి వాల్యూ ఆఫ్ ఈక్విటీ? వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్. లీవర్డ్ ఫర్మ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత? టెల్ మీ ద ఫార్ములా. యా, వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ మైనస్ వాల్యూ ఆఫ్ డెట్. నైస్. వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ ఎంత? 2 crores మైనస్ వాల్యూ ఆఫ్ డెట్ ఎంత? 1 crore అనేది ఏంటి? వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్. నెక్స్ట్ ఏంటి? పాయింట్ సీనా ఏమడిగాడు? ఫర్మ్స్ లీవరేజ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీగా. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ is equal to EAESH divided by value of equity. లీవర్డ్ ఫర్మ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ మీకు తెలుసా? లీవర్డ్ ఫర్మ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ తెలుసా? ఎంత? 1 crore. మరి ఏం తెలియాలి? EAESH అది క్యాలిక్యులేట్ చేయాలిగా. ఇచ్చాడా? EBIT ఎంత? ఏం డిడక్ట్ చేస్తే EAESH వస్తుంది? ఇంట్రెస్ట్. ట్యాక్స్ లేదురా, వితౌట్ ట్యాక్స్ సీరీ కదా ఇది. ఉందా? డెట్ ఎంత? 1 crore. అజంప్షన్ ఆఫ్ డెట్ 1 crore ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ 8%. 100 lakhs into 8% అంటే 8 lakhs ఇంట్రెస్ట్ అమ్మా. ట్రస్ట్ మీ. ఓకే, అప్పుడు ఈబీటీ ఆర్ ఈఏఎస్హెచ్ అన్నీ ఒకటేగా. ఇంకా ఎంత ఈఏఎస్హెచ్? 16. Can I calculate KE of levered firm? KE of levered firm is equal to earnings available to equity shareholders ఎంత? 16 lakhs divided by 200 lakhs or 2 crores. రెండు సేమ్ కదా. వెయిట్ రాంగ్ వాల్యూ రాస్తాను. అంత వాల్యూ ఆఫ్ ఈక్విటీ 1 crore కదా. 100 lakhs అయినా? ఎస్. ఎంత? 0.16 or 10%. Nice. Anything else? ఇది కేఈ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్. నెక్స్ట్ ఏంటి? అయిపోయింది కదా సమ్ము. ఏం అడగలేదా? మూడే అడిగాడు. అడగడం ఏం చేయకూడదు ఇంకా. ఓకే, కాపీ చేయను. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ థియరీ M&M విత్ టాక్సెస్ థియరీ, రైట్? సో రిలేటెడ్ టు దట్. ఓకే, వితౌట్ టాక్సెస్ థియరీ కూడా ఉంది, ఒకసారి చూడండి. 18th ప్రాబ్లం ఉంది, చూడండి ఒకసారి. వితౌట్ ట్యాక్స్లో పెండింగ్ ప్రాబ్లం. 1/3 of the total market value of Sangmani Limited consists of loan stock which has a debt which has a cost of 10%. మా సంగ్మనీ లిమిటెడ్లో 1/3 ఏంటంట? మార్కెట్ వాల్యూలో 1/3 ఏంటి? లోన్ స్టాక్ అంట. లోన్ స్టాక్ అంటే డెట్. అర్థమవుతుందా? దానికి ఏదో వేరేది అనుకోవద్దు మీరు. ఇంట్రెస్ట్ రేట్ ఎంత దానికి? 10%. అనదర్ కంపెనీ సంసీ లిమిటెడ్ is identical in every respect to Sangmani Limited except that its capital structure is all equity. సామ్సీ లిమిటెడ్కి రెండు కూడా సేమ్
సంగ్మనీ లిమిటెడ్ సిమిలర్ ఫామ్ ఇది, అవునా కదా? ఎక్సెప్ట్ ఇట్స్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఈజ్ ఆల్ ఈక్విటీ. సో విచ్ ఫామ్ ఈజ్ ఆల్ ఈక్విటీ ఫామ్? SAMC Limited, right? And its cost of equity KE is 16%. Which firm KE is 16%? SAMC. SAMC is unlevered or levered? Unlevered. Which firm is levered firm? Sangmani Limited. So final ga meeru aa Sangmani SAMC pakana pedithe there are two firms here. Unlevered, levered. Unlevered firm KE enta 16%. Okay. Levered firm lo debt KD kuda ichchadu, avuna kada? According to Modigliani and Miller, if we ignore taxation, ante M&M without taxes, and tax relief on debt capital, adi kuda ignore cheyamantunnattu, ante tax saving on debt capital anedi ledu. What would be the cost of equity of Sangmani Limited? Sangmani Limited cost of equity KE anta ani adugutunnadu. Sangmani Limited ante ఏ ఫామ్ అది? లీవర్డ్ ఫామ్. అంటే లీవర్డ్ ఫామ్ KE నేగా అడుగుతున్నాడు. హలో, ప్రాబ్లం నెంబర్ 18. లీవర్డ్ ఫామ్ KE అడుగుతున్నాడు వితౌట్ టాక్సెస్ థియరీనా విత్ టాక్సెస్ థియరీనా? వితౌట్ టాక్సెస్ థియరీ. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE ఆఫ్ లీవర్డ్ ఫామ్ అండర్ M&M వితౌట్ టాక్సెస్? చూడండి ఫార్ములాస్ చూడండి, ఓపెన్ చేసి పర్లేదు. KE ఆఫ్ లీవర్డ్ ఫామ్ చెప్పాలి. EASH బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఎక్కడైనా ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే EBIT కావాలిగా. ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే నేను అసలు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయలేను. కంపల్సరీగా యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? సెకండ్ ఫార్ములా. చెప్పండి సెకండ్ ఫార్ములా. KO ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ ప్లస్ KO ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ మైనస్ KD into debt by equity, right? Now KO of unlevered firm ante ఆ firm KE నే. Unlevered firm KE ఎంత percentage? I told you already KO KE are same for what? Unlevered firm 16%, 0.16 plus 0.16 minus KD interest rate 10% అంటే 0.10 into debt by equity. యాక్చువల్లీ సంగ్మనీ లిమిటెడ్లో అంటే లీవర్డ్ ఫామ్లో డెట్ ఎంత అన్నాడు? 1/3. డెట్ 1/3 అయితే 2/3 ఏంటి? ఈక్విటీ. 1/3 by 2/3. అది మీరు సపరేట్ చేయగలగాలి క్లారిటీగా. వినిపిస్తుందా? హలో, చెప్పాలంటే 2:1 అని చెప్పచ్చు కూడా, అయినా సరే నేను రాసాను 1/3 by 2/3. 0.16 ప్లస్ 0.16 మైనస్ 0.10 అంటే 0.06 ఇంటూ 0.5. చూడు 3 cancel 1/2 0.5. am I right? It will be 0.16 plus correct in my calculation 0.03. then I'll get 0.19 which is 19%. ఈ షార్ట్ కట్ ఫార్ములా అయినా ఇప్పుడు ఇది చెప్పండి. ఫార్ములా షార్ట్ కట్ అని అంటున్నాను, వేరే ఆప్షన్ కూడా లేదు కదా మనకి. కాపీ చేయండి.